Hello everyone. First question. The mean proportional between 0.16 and 0.64 is. Okay. చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే రెండు నెంబర్స్ ఉన్నాయి. ఈ రెండిటికి మీన్ ప్రపోర్షనల్ అంటే రూట్ ఓవర్ ఏ ఇంటూ బి అని చెప్పాలి. రైట్. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏ అనేది 0.16, బి అనేది 0.64 అనుకుంటే మీన్ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ రూట్ ఓవర్ 0.16 ఇంటూ 0.64 రైట్. దీన్ని మనం సాల్వ్ చేస్తే రూట్ ఓవర్ ఇక్కడ డెసిమల్స్ కనుక రిమూవ్ చేస్తే దీన్ని మనం 16/100 అని రాయొచ్చు. అలాగే ఇక్కడ 0.64 అంటే 64/100 అని రాయొచ్చు. సో రూట్ అప్లై చేస్తే రూట్ 16 అంటే 4, అలాగే రూట్ 64 అంటే 8 బై రూట్ 100 ఇంటూ 100 అంటే 100 వస్తుంది. సో 32/100 వస్తుంది. ఇది మనకి 0.32. ఓకే. సో ఆన్సర్ అనేది 0.32. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకు బర్డ్ మార్క్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ముందు మనం బ్రాకెట్లో ఉందని సాల్వ్ చేస్తే -2, -8, -3. సో ఇది మనకి -13 వస్తుంది. ఇక్కడ -3 ఉంది. -3 ఇంటూ -13 అంటే +39. ఇక్కడ 63 ఉంది. 63 -39 అంటే ఇది మనకి 24 వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ని కనుక సాల్వ్ చేస్తే ఇక్కడ -2 ఉంది, -1 ఉంది. -2 ఇంటూ -1 అంటే మనకి 2 వస్తుంది. 6 + 2 అంటే 8. 8 ఇంటూ 3 అంటే 24 రైట్. ఇప్పుడు మనం ఫైనల్ ఈక్వేషన్ వేస్తే 24 డివైడెడ్ బై 24 వస్తుంది. ఇది మనకి 1కి ఈక్వల్ రైట్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ట్రిగనోమెట్రీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఈ sin theta = cos theta and theta is acute, then the value of 2 sin square theta minus 3 cos square theta is. ఓకే. చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో sin theta = cos theta అని ఇచ్చారు. అయితే 2 sin square theta minus 3 cos square theta వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ sin theta = cos theta అంటే theta అనేది 45 degrees అవుతుంది. సో theta 45 degrees అయితే sin theta లేదా cos theta అనేది మనకి 1/√2 అవుతుంది రైట్. సో 2 ఇంటూ sin theta వాల్యూ అనేది 1/√2, 1/√2 హోల్ స్క్వేర్. 3 ఇంటూ cos theta వాల్యూ అనేది కూడా 1/√2. సో 1/√2 హోల్ స్క్వేర్. దీన్ని మనం సాల్వ్ చేస్తే 2 ఇంటూ 1/2 మైనస్ 3 ఇంటూ 1/2. సో 2/2 మైనస్ 3/2. ఇది మనకి 1/2 వస్తుంది. -1/2. సో -1/2 అనేది -0.5. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ మనకి బోర్డ్ మార్క్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ముందు మనం ఈ బ్రాకెట్లో ఉందని సాల్వ్ చేస్తే 8 + 7 అంటే 15 వస్తుంది. 9 - 15 అంటే ఇది మనకి -6 వస్తుంది. సో 27 - -6 అంటే 33 రైట్. ఇప్పుడు 51 - 33 అంటే ఇది మనకి 18 వస్తుంది. ఇప్పుడు ఫైనల్ ఈక్వేషన్ ఇస్తే 252/18 చేస్తే 252లో 18 అనేది 14 టైమ్స్ పోతుంది. సో మన ఆన్సర్ అనేది 14. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఎల్సిఎం నుంచి క్వశ్చన్ ఇచ్చారు. మనం ప్రీవియస్ వీడియోస్లో ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ మీద చాలా క్వశ్చన్ సాల్వ్ చేసాం. ఈ క్వశ్చన్లో ఎల్సిఎం అడిగారు కాబట్టి త్రూ ఆప్షన్స్ ఈజీగా ఎలా పెట్టాలో చూద్దాం. ఓకే. మనకి 3 నెంబర్స్ ఇచ్చారు. వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ అంటే 148 ఉంది. త్రూ ఆప్షన్స్ వెరిఫై చేస్తే మనకు కావాల్సింది ఎల్సిఎం కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇచ్చిన ఆప్షన్స్లో లీస్ట్ నెంబర్ అంటే 222 ఉంది. ఈ 222 అనేది 148 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. నెక్స్ట్ లీస్ట్ నెంబర్ అంటే 296 ఉంది. ఇది 148 మల్టిపులే కానీ 111 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్.
నెక్స్ట్ లిస్ట్ నెంబర్ అంటే 4 to 4 ఉంది. ఇది 148 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటే ఆప్షన్ 444. ఓకే, సో 444ని 37 12 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 111 అనేది 4 టైమ్స్ కట్ చేస్తుంది. 148 అనేది 3 టైమ్స్ కట్ చేస్తుంది కాబట్టి 37 111 148కి కామన్ మల్టిపుల్ అంటే 444 అవుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి హెచ్సిఎఫ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. 162, 54, 135 అనే నెంబర్స్ ఇచ్చారు. వీటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. రైట్, ఇచ్చిన నెంబర్స్లో స్మాల్ నెంబర్ అంటే 54 ఉంది. త్రూ ఆప్షన్స్ కనుక వెరిఫై చేస్తే మనకు కావాల్సింది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో హైయెస్ట్ నెంబర్ అంటే 27 ఉంది. ఈ 27 అనేది 54ని 2 టైమ్స్ కట్ చేస్తుంది. 162ని 6 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 135ని 5 టైమ్స్ కట్ చేస్తుంది. రైట్, సో 54, 162, 135కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 27 వస్తుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ మనకి బోర్డ్ మార్క్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ముందు మనం ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. సో 1 + 1/3 అనేది 4/3 వస్తుంది. ఇక్కడ 8/4/3 అంటే ఈ కింద ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. రైట్, సో 8 × 3/4 వస్తుంది. ఈ 4 అనేది 8లో 2 టైమ్స్, దీని వాల్యూ అనేది 2 × 3 అంటే 6. రైట్, ఇప్పుడు 5 + 6 - 1 ఈ వాల్యూ మనకి 10 వస్తుంది. సో 5/10 అంటే 1/2. ఇప్పుడు ఫైనల్ ఈక్వేషన్ వేస్తే 2 + 1/2 వస్తుంది. ఇది మనకి 5/2. రైట్, సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ మనకి బోర్డ్ మార్క్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దీనికి రెసిప్రోకల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ముందు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ 3 1/12 ఉంది. దీన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయాలంటే 3 × 12 + 1/12 అని రాయాలి. సో 3 × 12 అంటే 36, 36 + 1 అంటే 37/12. ఇక్కడ 2 1/2 ఉంది. 2 1/2 అంటే 5/2. 1 1/2 ఉంది, ఇది 3/2. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తే 3/2 - 1/3. ఓకే, ఇక్కడ ఎల్సిఎం అనేది 6 అవుతుంది. ఈ 6లో 2 3 టైమ్స్ పోతుంది. 3 × 3 అంటే 9. ఈ 6లో 3 అనేది 2 టైమ్స్ పోతుంది. 2 × 1 అంటే 2. రైట్, 9 - 2 అంటే 7 వస్తుంది. 7/6. ఇప్పుడు 5/2 మైనస్ ఈ టోటల్ ఈక్వేషన్ వేయాలి. ఈ టోటల్ అంటే మనకి 7/6 వచ్చింది. ఇక్కడ ఎల్సిఎం కనుక చూస్తే ఎల్సిఎం అనేది 6 అవుతుంది. ఈ 6లో 2 అనేది 3 టైమ్స్ పోతుంది. 3 × 5 అంటే 15 - 7. ఓకే, 15 - 7 అంటే 8/6. 2 కనుక క్యాన్సిల్ చేస్తే 4/3 వస్తుంది. రైట్, ఇప్పుడు ఈ టోటల్ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నదాన్ని వేస్తే 1 - 3/4 + 4/3. ఇక్కడ ఎల్సిఎం అంటే 12 వస్తుంది. సో 1 × 12 అంటే 12 మైనస్ ఈ 12లో 4 అనేది 3 టైమ్స్ పోతుంది. 3 × 3 అంటే 9 ప్లస్ ఈ 12లో 3 అనేది 4 టైమ్స్ పోతుంది. 4 × 4 అంటే 16. సో 12 - 9 అంటే 3 వస్తుంది. +3 + 16 అంటే 19/12. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ ఈక్వేషన్ వేద్దాం. ఫైనల్ ఈక్వేషన్ అంటే 37/12 మైనస్ 19/12. ఇక్కడ ఎల్సిఎం అనేది 12 అవుతుంది. 37 - 19. 37 - 19 అంటే 18. రైట్, సో 18/12. 18/12లో 6 కనుక కట్ చేస్తే 18లో 6 అనేది 3 టైమ్స్, 12లో 6 అనేది 2 టైమ్స్. సో ఈ టోటల్ ఆన్సర్ అనేది మనకి 3/2 వస్తుంది.
మనల్ని అడిగింది రెసిప్రోకల్ కాబట్టి ఆన్సర్ అనేది 2/3. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే.